బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోకాపేటలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ కు కేటాయించిన 11 ఎకరాల్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కోకాపేటలో ఎకరం 100 కోట్లు పలికిందని గుర్తు చేస్తున్న కాంగ్రెస్ నేతలు సీఎం హోదాలో సొంత పార్టీకి కేసీఆర్ 1100 కోట్ల విలువైన భూమిని కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆ భూమిలో పేదలకు ఇల్లు కట్టించాలని లేదా స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే కోకాపేటలో భారీ గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్న సంస్థలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ 11 ఎకరాల భూమి అంటే 100 కోట్లకి ఇది కోకాపేట సెజ్జు, అది రాజ్పుష్ప కన్స్ట్రక్షన్ మై హోమ్స్ దాని పక్కనే ఇది నిర్మిస్తూ ఉన్నారు. ఈరోజు మొన్ననే అక్కడ భూమి పూజ కూడా చేసిండ్రు. అక్కడ ఇదివరకు ఆల్రెడీ భూమి పూజ చేసిండ్రు. ఈ 1100 కోట్లకు విలువైనటువంటి 11 ఎకరాల భూమిని, ఎందుకంటే 100 ఎకరం 100 కోట్ల రూపాయలు వాళ్ళే అమ్మిండ్రు. ఈ భూమి కంప్లీట్ ఈరోజు 5,71 కోట్ల అప్పు చేసిండ్రు. ఇటువంటి వాళ్లకు ఆల్రెడీ భూమి మనం గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆల్రెడీ బంజారాయిస్ల విశాలమైన స్థలం ఇచ్చిన వాళ్ళ భవనం కట్టుకుంటూ బ్రహ్మాండంగా ఉండ్రు. వాళ్ళ టీ న్యూస్ కూడా నడిపించుకుంటా ఉండ్రు. ఈరోజు ఒక ఛానల్ కూడా నడిపించుకుంటా ఉండ్రు. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఈ 11 ఎకరాల భూమిని మీరు వెంటనే స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటా. ఇక్కడ పేదోళ్ళకు ఇండ్లు కట్టించడో లేకుండా స్టడీ సర్కిల్ కట్టించడో చాలామంది ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ రాజ్పుష్ప కన్స్ట్రక్షన్ మై హోమ్స్ కన్స్ట్రక్షన్స్ పైన కూడా మీరు అక్రమంగా మన ఇదివరకు ఆల్రెడీ మీరు మాట్లాడినాము, మేము మాట్లాడినాము, వాటిపైన ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ చేసి ఇక్కడ గుట్టలు రాళ్ళు చెట్లు ఇరగొడుతున్న దానిపైన పర్యావరణ విధ్వంసం చేస్తున్నారు. దీనిపైన కూడా ప్రత్యేకమైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. తెలంగాణ కోకాపేటలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ కు కేటాయించిన సుమారు 11 ఎకరాల్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. రైట్ సాదిక్, చెప్పండి. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ కి అయితే 1100 ఎకరాలు అంటే 1100 కోట్ల విలువ చేసే భూమిని అయితే బీఆర్ఎస్ కు కేటాయించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ దాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తోంది. దీనికి గల కారణాలేంటి? రేఖ, కోకపేటలో న్యూ పోలీస్ పక్కన టీఆర్ఎస్ పార్టీకి కేటాయించినటువంటి 11 ఎకరాల భూమిని వాపస్ చేసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు బక్కా జడ్సన్ ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. 11 ఎకరాల భూమిని ఆయన నిన్న సందర్శించుకోవడం జరిగింది. అయితే పార్టీ ఆఫీస్ కోసం గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం 11 ఎకరాల భూమిని ఇస్తూ జీవో జారీ చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి బంజారాహిల్స్ లో మంచి ప్రైమ్ లొకేషన్ లో భూమి కేటాయించి ఉన్నప్పటికీ మళ్ళీ కావాలనే 11 ఎకరాల భూమిని కోకాపేటలో న్యూ పోలీస్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో 11 ఎకరాలు, ఒక ఎకరానికి దాదాపు 100 కోట్ల విలువ గలనటువంటి అత్యంత విలువైన భూమిని అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము వారి పార్టీకి ఆఫీస్ కోసం కేటాయించింది. ఇది వెనక్కి తీసుకోవాలి, దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని కూడా బక్కా జడ్సన్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు చేసినటువంటి భూమికి సంబంధించిన వాటిపైన పూర్తి స్థాయిలో కూడా సిఐడి విచారణ జరిపించాలని కూడా విజ్ఞప్తి చేశారు. దీంతో పాటుగా మైహోం సంబంధించినటువంటి భూములు, అదేవిధంగా మైహోం భూజ సంబంధించినటువంటి భూములకు సంబంధించిన అంశాలపైన కూడా సమగ్ర విచారణ జరిపించాలని కూడా డిమాండ్ అనేది జరుగుతా ఉంది. ప్రధానంగా మైహోం అదేవిధంగా మరియు రాజపుష్ప సంబంధించిన కన్స్ట్రక్షన్ అక్కడ జరుగుతా ఉంది. సమగ్ర విచారణ కోసం చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సంబంధించిన భూములు అక్కడ 100 కోట్ల అంటే ఒక ఎకరానికి 100 కోట్లు ఉన్నటువంటి భూమిని అప్పనంగా ఇటు పార్టీ ఆఫీసు కోసం బీఆర్ఎస్ పార్టీ తెగనమ్మడం జరిగింది, వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీని భూ మాఫియాకు ఒడిగట్టడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపించాలని కూడా డిమాండ్ తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశం ఉంది. అప్పుడు గతంలో పీసీ చీఫ్ గా ఉన్నప్పుడు ఉన్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో మహిం భుజ గానీ మహిం సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్, అదేవిధంగా కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినటువంటి 11 ఎకరాల భూమిపైన విచారణ జరుపుతామని కూడా వాగ్దానం చేశారు. సో దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికైనా ప్రభుత్వం మనకు వచ్చింది కనుక డెఫినెట్ దానిపైన తీసుకోవాలి. ఆల్రెడీ వాళ్ళ పార్టీ ఆఫీస్ కు బంజారాహిల్స్ లో
రాజశేఖర రెడ్డి ఇచ్చాడు కనుక ఇప్పుడు వాళ్ళకు ఆ పార్టీ ఆఫీస్ కోసం 11 ఎకరాల అవసరం లేదు. సో దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం సాధన చేసుకొని నిరుపేదలకు ఇల్లు కట్టించడం కానీ లేకపోతే ఇతరత్ర స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి సంస్థలకు ఇవ్వాలని కూడా డిమాండ్ అయితే కొనసాగుతుంది, డిమాండ్ వస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు అన్యులకు 1000 కోట్ల సంబంధించినటువంటి విలువైన భూములు అపనంగా అప్పజెప్పినటువంటి వాదన తెలంగాణ సమాజం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది. ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఆ భూములను తిరిగి ప్రభుత్వం సాధన చేసుకోవాలని డిమాండ్ అయితే వినిపిస్తుంది. రేఖ సాదిక్ అయితే ఆనాడు సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ అయితే 1100 కోట్ల విలువైన భూమిని బీఆర్ఎస్ పార్టీకి అయితే దారదత్తం చేసిన సందర్భాలున్నాయి. ప్రజెంట్ ఆ భూమిలో ఏమైనా నిర్మాణాలు చోటు చేసుకున్నాయా? ఇప్పటి వరకు అంటే అక్కడ ఇప్పటికీ ఈ మాజీ ముఖ్యమంత్రి యొక్క కేసీఆర్ యొక్క అన్యులు భూములు ఉన్నాయి. ఆ విధంగా మైహోమ్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రాజపుష్ప లాంటి కన్స్ట్రక్షన్ పెద్ద పెద్ద కంపెనీకి సంబంధించిన అవి జరుగుతా ఉంది. సో దీంతో అక్కడ చాలా భూమి విలువ అన్నది అమాంతంగా పెరిగిన పరిస్థితి ఉంది. ఒక ఎకరానికి దాదాపు 100 నుండి 150 కోట్ల వరకు కూడా పలుకుతున్న నేపథ్యం ఉంది. దాన్ని భూమి కేటాయించలు కానీ ఇంకా నిర్మాణ పనులకు సంబంధించి శంకుస్థాపన జరగలేదు. ఇప్పుడు ప్రైమరీ స్టేజ్ లోనే ఉంది కనుక ఆ భూమిని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బక్క జడ్సన్ వెళ్లి ఆ ప్రాంతంలో సందర్శించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే దాన్ని స్వాధీనపరుచుకొని ప్రజా ప్రయోజనాల కోసం అదేవిధంగా పేద ప్రజలకు నిర్మాణం కోసం ఇల్లు కట్టించాలన్నటువంటి అంశాన్ని కూడా ఆయన తెరపైకి తీసుకురావడం జరిగింది. 11 ఎకరాలు అంటే దాదాపు 1 ఎకరానికి 150 కోట్ల వరకు కూడా ధర పలుకుతుంది. మైహోమ్ సంబంధించిన ఉంది, అదేవిధంగా రాజపుష్ప సంబంధించిన కన్స్ట్రక్షన్ అక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఇంకా భూమి రేట్లు పెరిగే అవకాశం ఉంది. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కట్టక ముందుకి దాన్ని ప్రభుత్వం సాధన చేసుకోవాలి. అంతేకాకుండా వీరు కేటాయించిన భూములపైన కంప్లీట్ సిబిసిఐడి చేత విచారణ జరిపించాలి అన్నటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తున్న తరుణంలో ఈ కోకాపేటకు వెళ్లి బక్క జడ్సన్ కాంగ్రెస్ పార్టీ నేత కోకాపేట భూములను అంటే న్యూ పోలీస్ పక్కకు ఉన్నటువంటి 11 ఎకరాల భూమిని స్వాధీనపరచుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. సో అప్పనంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరి పడితే వారికి భూములు కేటాయించడం జరిగింది, పార్టీ ఆఫీస్ లో కేటాయించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి గుంట భూమి ఇవ్వలేని దుస్థితిలో కూడా అప్పుడు ఉన్నారు. ఎవరికి పార్టీకి ఆఫీస్ లేదు. అదేవిధంగా అన్ని జిల్లాలలో కూడా భూములు కేటాయించడం జరిగింది. సో సమగ్రమైన విచారణ జరిపించాలని కూడా డిమాండ్ తెలంగాణ సమాజంతో వస్తుంది. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి ఇవ్వలే కానీ పార్టీ ఆఫీసుల కోసం ఎందుకు ఇస్తారన్నటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. సో ఇప్పటికైనా కోకాపేటలో న్యూ పోలీస్ పక్కన ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన 11 ఎకరాల భూమిని స్వాధీనపరచుకోవాలి ప్రభుత్వం. అదేవిధంగా మైహోమ్ తో పాటుగా రాజపుష్ప సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కూడా బక్క జడ్సన్ డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం ఇప్పటికే చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపైన హైకోర్టులో పిల్లి వేశాడు. అంతేకాకుండా వాళ్ళు సంబంధించిన సంస్థలతో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో హైకోర్టు ఇచ్చిన పిల్లు ప్రకారం కానీ లేకపోతే గతంలో ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా చూసినట్టయితే ఈ యొక్క కోకాపేటలో ఉన్నటువంటి భూములను బీఆర్ఎస్ పార్టీ కేటాయించిన 11 ఎకరాల భూమిని ప్రభుత్వం తక్షణ స్వాధీనం చేసుకోవాలి. ఇప్పటి వరకు జరిగినటువంటి వాటిపైన భూ కేటాయింపులపైన సమగ్ర విచారణ జరిపించాలని కూడా డిమాండ్ వస్తుంది. రేఖ సాదిక్ అయితే ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ పార్టీ ఆఫీస్ కి సంబంధించి భూములను అయితే వాళ్ళకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఏదైతే వాళ్ళకి ఆ పార్టీ కార్యాలయానికి ఎంత స్థలం అయితే కావాల్సి ఉంటుందో దాన్ని ఇచ్చేసి మిగతా భూమిని తిరిగి తీసుకునే అవకాశాలు ఉంటాయా? అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి స్టాండ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? వాస్తవంగా ఒక పార్టీ ఆఫీస్ కి ఆల్రెడీ వాళ్ళు కేటాయించడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి బంజారాహిల్స్లో వాళ్ళకి భూమి కేటాయించింది. పార్టీ ఆఫీసు రాష్ట్ర పార్టీ ఆఫీసు ఆల్రెడీ ఉన్నది. మళ్ళీ ఇంకొకసారి కూడా భూమి ఇచ్చడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అసలు గాంధీ భవన్ అన్నది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కాదు, కేవలం వాళ్ళు రెంట్కు మాత్రమే ఉంటున్నారు. అది ఆల్రెడీ గాంధీ సొసైటీకి సంబంధించినటువంటి ఆఫీసు. కాంగ్రెస్ పార్టీకి సొంత సంబంధించిన ఆస్తులే లేవు ఇంతవరకు. సో వీళ్ళు మాత్రం కొన్ని లక్షల కోట్లకు సంబంధించిన పార్టీ ఆఫీసు పార్టీ ఫండ్స్ వస్తున్నాయి. జిల్లాలలో కూడా పార్టీ ఆఫీసు నిర్మాణం చేసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి దుర్వినియోగపరుస్తూ ప్రభుత్వ సంబంధించిన భూములను కొట్టేసింది అన్నటువంటి వాదన కూడా బలంగా ఉంది. ఈ కోకాపేట సంబంధించినటువంటి న్యూ పోలీస్ దగ్గర 11 ఎకరాలు కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా భూములన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల కోసం కేటాయించడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా భూములకు సంబంధించిన జరిగింది. అక్కడ పార్టీ ఆఫీస్ కూడా నిర్మాణం కొన్ని చోట్ల జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి అసలు సొంతంగా పార్టీ ఆఫీసే లేని పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం నాంపల్లి దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ అన్నది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కాదు, వాళ్ళు కూడా రెంట్ గా ఉంటున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో 70 సంవత్సరాలుగా స్వాతంత్రంలో తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సొంత భవనాలు సొంత జాగా లేని పరిస్థితి ఉంది. వీరు కాంగ్రెస్ పార్టీ కూడా
బీఆర్ఎస్ పార్టీని అడిగారు. పార్టీ ఆఫీస్ కోసం భూ కేటాయింపులు చేస్తే ససేమిరా ఇవ్వలేదు కేసీఆర్ ప్రభుత్వం. సో ఇప్పటికైనా ఇటువంటి ఆల్రెడీ పార్టీ ఆఫీస్ ఉండగా మళ్ళీ 11 ఎకరాల విలువైన భూమిని ఎందుకు తీసుకుంటారనే వాదన కూడా వస్తున్న నేపథ్యంలో డెఫినెట్ గా కోకాపేటకు సంబంధించిన న్యూ పోలీస్ పక్కన ఉన్నటువంటి 11 ఎకరాల భూమిని ప్రభుత్వం సాధన చేసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఒక పార్టీకి వన్ టైం బెనిఫిషియరీ అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఒకసారి బెనిఫిట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి బెనిఫిషియరీ కింద జాబితాలోకి రాదు. ఆల్రెడీ లోని బీఆర్ఎస్ పార్టీకి ఆల్రెడీ పార్టీ ఆఫీస్ కు గత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి భూమి కేటాయించడం వాళ్ళ పార్టీ ఆఫీస్ ఉంది. అంతేకాకుండా ఆ పార్టీ ఆఫీస్ లో ఒక ఛానల్ కూడా రన్ అవుతుంది. ఇప్పుడు పార్టీ ఆఫీస్ కు వాళ్ళకి అవసరం లేదు. కోకాపేటకు సంబంధించిన 11 ఎకరాల భూమి ప్రభుత్వం సాగు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గతంలో ఈ అంశం పైన కూడా పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ కూడా హైకోర్టులో వేయడం జరిగింది. సో ప్రభుత్వ భూమి ఈ 11 ఎకరాలను సాధన చేసుకునే అవకాశాలు అయితే కనబడుతుంది. ఎందుకంటే వైబిలిటీ కూడా లేదు. సో ఒక పార్టీకి ఒకసారి భూమి కేటాయించినాక మరో పరిపరి విధాలుగా భూమి కేటాయింపులు అన్నది జరగదు రేఖ. సో ఈ 11 ఎకరాలకు సంబంధించిన భూమి ప్రభుత్వం తిరిగి సాధన చేసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.